థ్యాంక్ యూ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ అందరికీ. ఇంత పెద్ద బిజినెస్ వచ్చినందుకు నాకు కోసం ఏమన్నమాట. నా పేరు మనోహర్. నేను కూడా మీలాగానే అనమాట, ఒక క్యాప్టెన్. అంటే మీరందరూ బీటెక్ పీజీలు పిహెచ్డీలు చేసి ఉంటారు. నేనైతే అనుభవం చదవలేదు అనమాట. జస్ట్ ఒక 7th క్లాస్ చదువుకున్నాను. నేను కూడా జస్ట్ మీకు వచ్చిన అవకాశం నాకు కూడా వచ్చింది. సేఫ్ జాబ్ ముందు వచ్చేసి నేను డ్రైవింగ్ చేశాను, కూలి పని చేశాను, టైలరింగ్ చేశాను, ప్రతి ఒక్క పని చేసుకుంటూ వచ్చాను అనమాట. ఈ పనులన్నీ ఎందుకు చేశానంటే పొట్టకూడు కోసమే చేశాము. లైఫ్ అయితే ఎక్కడ లేదన్నమాట. ఓన్లీ అవకాశం వచ్చినప్పుడు కరెక్ట్గా ఉపయోగించుకునేప్పుడు సేఫ్ జాబ్ వచ్చింది. జస్ట్ మీలాగానే నాకు కూడా జస్ట్ 2 సూట్లు కొనమన్నారు. సూట్లు కొంటే 2 లక్షలు వస్తుందని చెప్పారనమాట. ఆ రోజు 2 లక్షలు వస్తుందని తెలియదు, కానీ బెస్ట్ ఫ్రెండ్ నాకు అవకాశం ఇచ్చాడు. వచ్చి వెంటనే అవకాశం తీసుకోవడం జరిగింది. జస్ట్ నెక్స్ట్ వచ్చేసి చెప్పారనమాట. ఇద్దరు కలిపేవాడిని. నెల పట్టింది, 2 నెలలు పట్టింది, పట్టించుకోలేదు. డ్రైవింగ్ ఫీల్డ్లో వెళ్తున్నామన్నమాట. సేమ్ నా శాలరీ వచ్చేసి 7,000 అనమాట డ్రైవింగ్ ఫీల్డ్లో. ఇక్కడ ఎప్పుడు నాకు 1000 రూపాయలు వచ్చిందో అప్పుడు ఆలోచించాం. అంటే నేను చేయకపోయినా కూడా 1000 రూపాయలు వచ్చిందంటే ఇది చేస్తే కనుక ముందుకెళ్తా అనిపించింది. అనిపించిన తర్వాత జర్నీ స్టార్ట్ జరిగింది అనమాట. అలాంటి టైంలో అనమాట గ్రేట్ మెంటర్ సోమశేఖర్ మహాగురుజీ డైమండ్ ఫంక్షన్ జరిగింది అనమాట. ఆ ఫంక్షన్కి వెళ్ళాను. డిసిషన్ తీసుకోవడం జరిగింది. డిసిషన్ తీసుకున్న తర్వాత నేను కూడా ఎందుకు కాకూడదు, గురుజీ ఆర్మీ చేసాడు, మంచిగా చదువుకుంటారేమో, అలాంటి గైడెన్స్ వెళ్తే నేను కూడా సక్సెస్ అవుతాను అనుకున్నాను. ఆ ఫంక్షన్ తీసుకున్న తర్వాత డిసిషన్ తీసుకోవడం జరిగింది. అదే విధంగా ఆ డిసిషన్ తీసుకొని నెక్స్ట్ వచ్చేసి దిశకి వెళ్ళాము. దిశకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కటి ఫస్ట్ స్టార్టింగ్ నా దగ్గర సైకిల్ కూడా లేదండి. సైకిల్ వచ్చి 2,000 3,000 ఉంటుంది. అలాంటి సైకిల్ కూడా నా దగ్గర లేదు. ఈ రోజు చూసుకుంటే కదా జాగ్వార్ 1 కోటి రూపాయల కారు ఉంది. ఈరోజు నేను చేసింది పీజీలో పిహెచ్డీ చేయలేదు. అవునా కదా. నా శాలరీ 7,000, సంవత్సరానికి పోతే కన్నా 84,000. అంటే నా లైఫ్ టైం ప్యాకేజ్ వచ్చేసి ఎంత ఉంటుందని మహా అంటే 20 లక్షలు 30 లక్షలు ఉంటుంది. అలాంటిది బయట 1 కోటి రూపాయలు ఒక సంవత్సరం అండి. ఈరోజు జీవితాంతం ప్యాకేజ్ చేసుకున్నా కూడా 1 కోటి రూపాయల వరకు సంపాదించాలి. నేను ఈరోజు సంపాదిస్తాను కాబట్టి ఈరోజు జస్ట్ ఒక సూట్ కొనడం వల్ల జాగ్వార్ వచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే కన్నా పిల్లలకి ఎడ్యుకేషన్ కరెక్ట్గా అయిపోతున్నాం. ఈరోజు పిల్లలు ఎడ్యుకేషన్ అంటే ఈరోజు చదువుతాను. ఈరోజు నా పిల్లలు వచ్చేసి ఐబీ సిలబస్ లో ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు. ఈరోజు 20 lakhs 20 లక్షలు పెట్టి చదివిస్తున్నాం ఈరోజు. ఇదే బిజినెస్ ద్వారా సేమ్ అదే విధంగా చూసుకుంటే కదా ఫారెన్ ట్రిప్ చూసుకుంటే ఈరోజు చూసుకుంటే కదా ఫ్లైట్ ఎక్కలేను. ఫస్ట్ స్టార్టింగ్ అనుకున్నాను అనమాట. పాస్పోర్ట్ అనేది కోయేట్కి వెళ్ళడానికి బతకడానికి తీసుకున్నాము. తీసుకున్న తర్వాత చూసుకుంటే కదా కంట్రీలు 20 కంట్రీలు జరుగుతుందన్నమాట. ఈరోజు చూసుకుంటే కదా 20 కంట్రీస్. ఈరోజు నేను ఒక్కరే వెళ్ళదండి. ఈరోజు వైఫ్ పిల్లలు ఒక 5 మంది ఈరోజు ఫ్యామిలీ ప్యాకేజ్ అనమాట. 5 మంది కలిపి ఒక సింగిల్ ప్యాకేజ్ వెళ్ళాము. ఈరోజు చూసుకుంటే కదా సేమ్ అదే విధంగా ఫారెన్ ట్రిప్ చూసుకుంటే హెచ్మెంట్ 20 కంట్రీలు ఉన్నాయి. ఈరోజు సేమ్ అదే విధంగా 7,000 శాలరీ సంవత్సరం చూసుకుంటే 24,000. ఈరోజు 1 కోటి రూపాయల కారు ఉంది. ఆ కారు కూడా బయట ఉందన్నమాట. ఓన్లీ జస్ట్ ఈరోజు నెంబర్ ప్లేట్ 1 లక్ష రూపాయలు. ఈరోజు ఓన్లీ జస్ట్ 1 లక్ష రూపాయలు. ఈరోజు 1 లక్ష రూపాయలు పెట్టే క్యాపాసిటీ నాకు లేదు. ఉందంటే ఆ రోజు శాలరీ చేసేప్పుడు ఏమన్నా జాబ్ చేసేటప్పుడు ఏమన్నా నా దగ్గర ఏమన్నా 1 లక్ష రూపాయలు పెట్టి నెంబర్ ప్లేట్ తీసుకోగలనా? తీసుకొని అలాంటి ఈరోజు జస్ట్ ఒక సూట్ కొనడం వల్ల నెంబర్ ప్లేట్ తీసుకోవడం జరిగిందండి 1 లక్ష రూపాయలు పెట్టి. ఈరోజు ఎడ్యుకేషన్ ఫారెన్ కొంతమంది అంటూ ఉంటాం, ఈ కంపెనీ ఎన్ని రోజులు ఉంటుంది, గ్యారంటీ ఉందా? ఎస్ ఆర్ నో? అలాంటి ఈరోజు చూసుకుంటే కదా సార్ గ్యారెంటీ అనేది ఈరోజు చూసుకుంటే కదా నీకు ఎంతవరకు ఉంటుందో నీకే గ్యారెంటీ లేదు. ఈ కంపెనీ ఈరోజు లైఫ్ టైం నువ్వు కాదు, నీ పిల్లలు కాదు, నీ జనరేషన్ కాదు, వాళ్ళ జనరేషన్ కొనడం అమ్మడం ఉండేంత వరకు నిలబడి ఉంటుంది ఈరోజు కంపెనీ అనేది. ఈరోజు చెప్పండి వాడడం సోప్ వాడుతున్నాం గురించి చెప్పండి. సోప్ వాడుతూనే ఉన్నాం. జనరేషన్ పోతుంటాం పుడుతుంటాం అండి. ఈ కంపెనీ అనేది ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంటుంది, మీలోనే ఉంటుంది. అది ఎవరో కదనమాట, మనం చేసేంత వరకునే ఉంటుంది. ఫెయిల్యూర్ అనేది మనలోనే ఉంటుంది, సక్సెస్ అనేది మనలో ఉంటుంది. దాంట్లో డిసిజన్ అనేది ఏది తీసుకుంటే మనకు క్లారిటీ ఉండాలి. ఈరోజు క్లారిటీ ఉంటేనే ముందుకెళ్తాం. అలాంటి క్లారిటీ నాలో ఉంది కాబట్టి ఈరోజు పిల్లలకి ఎడ్యుకేషన్ జరిగింది. ఈరోజు చెప్పండి నో క్వాలిఫికేషన్, ఈరోజు నో క్వాలిఫికేషన్, 0 వ్యక్తి. ఈరోజు చూసుకుంటే కానీ నా పేరు నాకు తప్పక మిగతా పేర్లు నాకు రాయడం చదువు కాదు. అలాంటి ఈరోజు ఇంత సక్సెస్ వచ్చిందంటే ఒకటి 5 నెంబర్స్ అచీవ్మెంట్. ఈరోజు చూసుకుంటే కన్నా గ్రేట్ మెంటర్స్ అనమాట.
ఎంతో మంది అంటూ ఉంటారు అన్నమాట. ఈరోజు త్రిమూర్తులు అని అంటుండే కదా, అలాంటి గ్రేట్ మెంట్ అనమాట. పంచపాండవులు అంటుంటాం కదా, అలాంటి వ్యక్తులతో జర్నీ చేస్తున్నాం ఈరోజు. అలాంటి సక్సెస్ ఈరోజు ఉందంటే ఎక్కడ సక్సెస్ మనకు ఉందో అక్కడ పరిగెత్తుని అవుతుంది అని అనుకునే డిసిషన్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ మామూలు కొడుకు, ధన్యవాదాలు మామూలు. ఇంత మంచి అవకాశం ఉంది మామూలు. బిగ్ క్లాస్